హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వండి సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఖాళీలు, అదేవిధంగా ఏజ్ సంబంధించినటువంటి మరి ఇష్యూ ఏమైనా జరుగుతుంది, అదేవిధంగా సిలబస్ సంబంధించినటువంటి కమిటీ రిపోర్టు, అదేవిధంగా మరి నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు, ఎన్ని పోస్టులతో రావచ్చు అనే దానిపైన ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్పుకుందాం. అయితే తెలంగాణలో మరి దాదాపుగా 500 పైగా మరి ఇక్కడ ఖాళీలు ఉన్నటువంటి తెలుస్తుంది ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో. అయితే ఇప్పుడు చర్చ ఏమొస్తుందంటే మరి ఈ 2 నోటిఫికేషన్ ఇస్తారా అన్న దానిపైన నడుస్తుందన్నమాట. అంటే మొన్న రీసెంట్గా మనం చూసాము. సో తక్కువ పోస్టులతో మరి ఎక్కువగా నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి గ్రూప్ 1 మరి ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఒక నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 2028 వరకు మరొక నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు అన్న దానిపైన మనకు ఒక తెలుస్తుందన్నమాట. సో దాంతోపాటుగా మరి ఈ యొక్క ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి పెంపు అంశం పైన ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన సీరియస్గా చర్చిస్తున్నారు. సో రీసెంట్గా మనకు కోదండరామ్ సార్ అయినా సరే, అద్దంకి దయాకర్ సార్ అయినా సరే కూడా మరి డిప్యూటీ సీఎం గారితో చర్చించి మరి 5 ఇయర్స్ పెంచుతారా లేకపోతే 10 ఇయర్స్ పెంచుతారా అన్న దానిపైన ఇక్కడ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగిందనమాట. అంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది సో మరి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. మరి సిలబస్ మరి కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది, తర్వాత ఖాళీలకు సంబంధించినటువంటి మరి కమిటీ రిపోర్టు మరి దాదాపుగా ఇక్కడ మనకు జూన్ జూలైలో ఇవ్వచ్చండి. సో ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే మరి వివిధ శాఖలో ఉన్నటువంటి ఖాళీలను కూడా మరి గుర్తించారు. మరి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా అనౌన్స్ చేస్తే మరి ఇంకా మనకు అఫీషియల్గా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ప్రజెంట్ మనం ఎస్టిమేట్ చేస్తున్నాం ఇంత రావచ్చు, ఇంత అవకాశం ఉన్నది అనేసి చెప్పుకోవడానికి. సో తర్వాత నోటిఫికేషన్స్ ఎప్పుడు అంటే ఇయర్ ఎండింగ్ వరకు మరి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో మనము ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో సో ఒకటి మనకు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక నోటిఫికేషన్స్, తర్వాత 2027 ఎండింగ్ అయినా 28 మధ్యలో అయినా మరి ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో రెండు గ్రూప్ 1 నోటిఫికేషన్స్ను ఎక్కువగా ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనము రీసెంట్గా చర్చించుకున్నామండి. సో దాదాపుగా గ్రూప్ 2లో కూడా 1000 నుంచి 1200 వరకు కూడా మరి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున ఈసారి గ్రూప్ 2లో కూడా నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో తెలంగాణలో అప్కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అండ్ గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ భారీ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి తరుణంలో మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో అదేవిధంగా మనకు ఏజ్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఎస్పెషల్లీ ఈ ఏజ్ సంబంధించినటువంటి పెంపు తర్వాతే నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వము నిర్ణయించుకున్నటువంటి సమాచారం. సో ఏజ్ సంబంధించినటువంటి 44 ఇయర్స్ పెంచుతారా లేకపోతే 46 ఇయర్స్ పెంచుతారా అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. సో ఈ ఏజ్ పెంపు తర్వాత నోటిఫికేషన్స్ అనేది 1 by 1 ఇచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశం ఉన్నదో దానికి సంబంధించినటువంటి అప్డేట్. ఇంకొకటి ఏంటిదంటే చాలామంది మరి దాదాపుగా 2450 పోస్టులకు సంబంధించినటువంటి రీసెంట్గా ఆర్థిక శాఖ ఆమోదించింది కదా. సో ఈ ఆర్థిక శాఖ ఆమోదించిన పోస్టులు ఎప్పటికల్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే సో మనకు జూన్ తర్వాత నోటిఫికేషన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. సో ఆర్థిక శాఖ కొన్ని పోస్టులకు కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో 1 by 1 నోటిఫికేషన్స్ అనేది ఇప్పుడు ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. సో ఏదైనా సరే తెలంగాణలో అప్కమింగ్ నోటిఫికేషన్స్ భారీ ఎత్తున రాబోతున్నాయి. దాదాపు కూడా కొన్ని పోస్టులకు సో ఆర్డీఓ అయినా సరే మళ్ళీ కొన్ని ఎంపీడీఓ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు కూడా చూసాం. ఎంపీడీఓలు అయితే చాలా ఎక్కువగా మనకు ఖాళీలు ఏర్పడినాయి. అంటే ప్రమోషన్స్ ద్వారాగా కొంతమంది వెళ్ళిపోతున్నారు. సో ఈ విధంగా మనకు చూడొచ్చు. నెక్స్ట్ ఆర్డీఓ సంబంధించినటువంటి పోస్టులు ఇలాంటి కొన్ని పోస్టులు కూడా మనకు చూస్తున్నాం. సో ఈ తరుణంలో 100% గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అనండి.